నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. ప్రాస్టేటు గ్రంథి, ఈ గ్రంథి మగవారికి మాత్రమే ఉంటుంది. ఇది మూత్రకోశంలో ఉంటుంది. దీని పని ఏంటంటే ప్రాస్టేటు గ్రంథి నుంచి ఉత్పత్తి అయిన ద్రవాలు వీర్యకణాల యొక్క ఎదుగుదలకు, వీర్యకణాలకు కావలసిన ఆహారము సరఫరా చేస్తుంది. ఈ ప్రాస్టేటు గ్రంథి 50 సంవత్సరాలు దాటిన వారికి ఎలా అయితే మనకు వెంట్రుకలు తెల్లగవుతాయో, శుక్లాలు వస్తాయో, వృద్ధాప్యంలో భాగంగా 50 సంవత్సరాలకే సైజు పెరుగుతుంది. ఈ సైజు పెరిగే ప్రక్రియని వైద్య పరిభాషలో BPH అంటారు, బినైన్ ప్రాస్టెటిక్ హైపర్ట్రోఫీ. ఈ ప్రాస్టేటు గ్రంథి సమస్యలు ఉన్నప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళాలి? మనం యూరాలజిస్ట్ అనే సూపర్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళాలి. కొంతమంది పాపం తెలవక మూత్రపిండాలకు వైద్యం చేసే నెఫ్రాలజిస్టుల దగ్గరికి వెళ్తారు. నెఫ్రాలజిస్టులు కాదు, దీనికి యూరాలజిస్టుల దగ్గరికి వెళ్ళాలి. యూరాలజిస్టుల దగ్గరికి వెళ్ళేటప్పుడు వాళ్ళు పొట్టకి అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేస్తారు. చేసినప్పుడు ప్రాస్టేటు గ్రంథి సైజు ఎంత ఉంది, ప్రాస్టేటు వల్ల కొంత మూత్రకోశంలో మూత్రం నిలవ ఉండిపోతుంది. ఈ గ్రంథి పెరగటం వల్ల ఎప్పుడూ నిలవ ఉంటుంది. అక్కడ నిలవ ఉండటం వల్ల నిలవ ఉన్న మూత్రంలో చీము కణాలు ఎదుగుతాయి. అందువల్ల ఏం చేస్తారంటే స్కానింగ్ అప్పుడు ఈ ప్రాస్టేటు గ్రంథి పరిమాణాన్ని అంచనా వేసి కొలతలేసి రాస్తారు. సైజు ఇంత ఉందని రాస్తారు. ఇన్ని గ్రాముల ప్రాస్టేట్ అని కూడా రాస్తారు. అయిన తర్వాత మూత్ర విసర్జన చేయమంటారు. పూర్తిగా ఎంతవరకు వీలైతే అంతవరకు మీ మూత్రకోశాన్ని ఖాళీ చేయమంటారు. చేసి వచ్చిన తర్వాత మళ్ళీ కూడా ఒకసారి స్కానింగ్ చేస్తారు. సాధారణంగా మనము మూత్ర విసర్జన చేసిన తర్వాత మూత్రకోశంలో మూత్రం ఉండకూడదు. ఈ ప్రాస్టేట్ గ్రంథి పెరిగిన వాళ్ళకి 50 ml, 100 ml, 200 ml మిగిలిపోతుంది. దీన్ని PVR అంటారు, పోస్ట్ వాయిడ్ రెసిడ్యూ. మూత్ర విసర్జన చేసిన తర్వాత కూడా మూత్రకోశంలో మిగిలిపోయే యూరిన్ మూత్రము ఆధారంగా యూరాలజిస్ట్ నిర్ణయం తీసుకుంటాడు. ఈ ప్రాస్టేట్ గ్రంథి పెరిగిన వాళ్ళకి ఎటువంటి లక్షణాలు ఉంటాయంటే, కొంతమందికి మూత్ర విసర్జన చేసేటప్పుడు మంట, మూత్రకోశంలో మూత్రము నిలవ ఉండి అక్కడ సూక్ష్మక్రిములు పెరగటం వల్ల యూరిన్లో ఇన్ఫెక్షన్లు వస్తాయి. ఇంకా కొంతమందికి మూత్ర విసర్జన చేయాలనే కోరిక కలుగుతుంది, వెళ్తారు. వెళ్ళిన తర్వాత ప్యాంటు జిప్పు తీస్తారు. తీస్తే దారం మొదలవదు, అక్కడ ముక్కకూడదు. ఓ నిమిషమో 2 నిమిషాలు ఓపిక పడితే అప్పుడు దార ప్రారంభమవుతుంది. అంటే టాయిలెట్లోకి వెళ్ళిన తర్వాత వెంటనే రాకుండా కొంత సమయం పడుతుంది. ఇంకా కొంతమందికి మామూలుగా దార చాలా ఫోర్స్గా ఉంటుంది. ఆ ఫోర్స్గా ఉండే దార కాకుండా చుక్కలు చుక్కలు పడుతుంటుంది. గట్టిగా ముక్కితే ఆ పడే చుక్కలు కూడా ఆగిపోతాయి. ఇంకా కొంతమందికి ఆ మూత్ర విసర్జన చేయాలనే కోరిక కలిగిన తర్వాత ఆపుకోలేరు. ఇక వాళ్ళకి సమీపంలో టాయిలెట్ లేకపోతే అండర్వేరో ప్యాంటో తడిచిపోతుంది. ఏం చేస్తారు వాళ్ళు? గబగబా పరిగెత్తుకుంటూ వెళ్తారు టాయిలెట్లోకి. లోపల ఎవరైనా ఉంటే బయట కొడతా ఉంటారు, బయటికి రాని. ఎవరు లేకపోతే ఎక్కడో చోట బహిరంగ ప్రదేశంలో మూత్ర విసర్జన చేసేస్తారు. ఏం చేస్తాం? ఆయన ఎంతటి వాడైనా సూటు బూటు కోటు వేసుకున్నా ఈ ప్రాస్టేట్ గ్రంథి ఇబ్బంది పెట్టేస్తుంది. ఈ విధంగా మూత్ర విసర్జన చేయాలనే సంకల్పం వచ్చిన తర్వాత నిలుపుదల చేయకోకుండా అర్జెంటుగా వెళ్ళాలనే కోరిక కలుగుతుంది.
50 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరూ మాస్టర్ హెల్త్ చెకప్ చేయించుకునేటప్పుడు పిఎస్ఏ అనే పరీక్ష చేయించుకోవాలి. పిఎస్ఏ అనగా ప్రాస్టేట్ స్పెసిఫిక్ యాంటిజెన్. ఇది ఉండవలసిన దానికంటే పెరిగింది అంటే ప్రాస్టేట్ గ్రంథిలో క్యాన్సర్ ప్రారంభమైందని సూచన. ప్రాస్టేట్ గ్రంథి పెరిగినప్పుడు ఎటువంటి లక్షణాలు ఉంటాయో క్యాన్సర్కి కూడా అటువంటి లక్షణాలే ఉంటాయి. కనుక ప్రతి సంవత్సరము విధిగా 50 సంవత్సరాలు దాటిన వాళ్ళు సంవత్సరానికి ఒకసారి పిఎస్ఏ టెస్ట్ చేయించండి. పిఎస్ఏ పెరిగింది. ప్రాస్టేట్ గ్రంథి క్యాన్సర్ తొలి దశలో గుర్తించారు. ఆ తొలి దశలో పిఎస్ఏ ఆధారంగా గుర్తిస్తే మీకు దేవుడు ఎంత ఆయుష్ ఇచ్చాడో అంతకాలం బతుకుతారు. 50 ఏళ్ళకు గుర్తిస్తే మరో 50 ఏళ్ళు బతుకుతారు. ఈ పిఎస్ఏ పరీక్ష చేయకపోతే ప్రాస్టేట్ క్యాన్సర్ అని తెలుసుకోవడానికి ఇంకా 4-5 ఏళ్ళు పడుతుంది. కొంతమంది ప్రాస్టేట్ గ్రంథి క్యాన్సర్ ముదిరిపోయి ఎముకలలోకి పాకి, ఊపిరితిత్తుల్లోకి పాకి, కాలేయంలోకి పాకి, మెదడులోకి వెళ్ళి 4వ దశలో గుర్తిస్తారు. ప్రాస్టేట్ గ్రంథి క్యాన్సర్ 4వ దశలో గుర్తిస్తే సంవత్సరం నుంచి బతకరు. కనుక మాస్టర్ హెల్త్ చెకప్లో మీరు పిఎస్ఏ అనే పరీక్ష ఉందా లేదా అడగండి. లేదంటే దాంట్లో అదనంగా మీరు దానికి డబ్బు చెల్లించి పిఎస్ఏ పరీక్ష సంవత్సరానికి ఒకసారి చేయించుకోవాలి. ఈ విధంగా ప్రాస్టేట్ గ్రంథి 100 మందికి ఉంటే 95 మందికి పెరిగినప్పుడు మందులతోనే నయం చేసేయచ్చు. ప్రతి ఒక్కరికి ఆపరేషన్ అవసరం లేదు. గతంలో పొట్టకోసి ఆపరేషన్ చేసేవారు. ఇప్పుడు ఎండోస్కోపీ పరికరాల ద్వారానే పొట్ట కొయ్యకుండా ప్రాస్టేట్ గ్రంథిని తొలగించే అవకాశం ఉంది. యూరాలజిస్ట్ని సంప్రదించి మందులు ప్రయత్నించినా మందులు వాడటం వల్ల ప్రాస్టేట్ గ్రంథి సైజు తగ్గకపోతే తప్పనిసరిగా ఆ ప్రాస్టేట్ గ్రంథికి ఎండోస్కోపీ చికిత్స చేయించుకోండి. ఈ రోజుల్లో పొట్టకోసి ప్రాస్టేట్ గ్రంథి తొలగించవలసిన అవసరం ఎవరికీ లేదు. ఈ ప్రాస్టేట్ గ్రంథి పెరగటం అనేది సహజసిద్ధమే. మనం దాన్ని జబ్బుగా పరిగణించవలసిన అవసరము లేదు. మన కంట్లో శుక్లాలు వస్తాయి, కంటి డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాం, శుక్లాలు తొలగించుకుంటున్నాం. అలాగే ప్రాస్టేట్ గ్రంథి చికిత్స చేయించుకోవటం అనేది మనము యూరాలజిస్ట్ని సంప్రదించి వారి సలహా మేరకు చికిత్స చేసుకోండి. ఈ ప్రాస్టేట్ గ్రంథి, మూత్రపిండాలు, మూత్ర సంబంధమైన సమస్యలకి ఆయుర్వేదంలో తెల్ల గల్జేరు మొక్క ఒకటి ఉంటుంది. ఈ తెల్ల గల్జేరు మొక్క ఆకు నుంచి తయారు చేసిన మందే పునర్నవ. ఈ పునర్నవ అనే ట్యాబ్లెట్ ఉదయం 1 రాత్రి 1 వాడితే మూత్రపిండాల పనితీరు మెరుగుపడుతుంది. మూత్రంలో ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి. ప్రాస్టేట్ గ్రంథి కూడా బాగా పనిచేస్తుందని ఆయుర్వేద వైద్య నిపుణులు చెప్తూ ఉన్నారు. ఈ పునర్నవ వల్ల ఎటువంటి అనర్థాలు కానీ సైడ్ ఎఫెక్ట్స్ కానీ లేవు. ఈ పునర్నవ డాబరు, బైద్యనాథ్, పతంజలి, జండు లాంటి ప్రముఖ కంపెనీలు తయారు చేసే పునర్నవ మాత్రమే వాడండి. చిన్న చిన్న కంపెనీలు తయారు చేసేవి ప్రామాణికంగా ఉండవు. పునర్నవ వాడటం వల్ల మూత్రపిండాలలో సమస్య వచ్చి షుగర్ ఉన్న వాళ్ళకు కూడా సీరం క్రియాటినిన్ పెరిగినప్పుడు పునర్నవ వాడిన తరువాత క్రియాటినిన్ సాధారణ స్థితికి వచ్చే అవకాశం ఉన్నది. కనుక పునర్నవ అనేది అల్లోపతి మందులతో పాటు దీన్ని కూడా వాడుకోవచ్చు. యూరాలజిస్ట్ ఇచ్చే, డాక్టర్లు ఇచ్చే మందులతో పాటు పునర్నవ కూడా వాడుకుంటే మీకు ఎంతో ప్రయోజనము ఉంటుంది.